హలో బ్రోస్. మీకు ఒక విషయం చెప్పాలి. ఆ విషయం ఏంటంటే, ఈ వీడియో నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నావా? అయితే లైక్ చేసుకో, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకో. ఆ విషయం ఏంటంటే, నువ్వు ఇవన్నీ చేసినాక తెలుస్తుంది. డిసప్పాయింట్ అవ్వమాకు, నీకు ఖచ్చితంగా నువ్వు కూడా ఫీల్ అవుతావు. సో ఇవాళ ఈవినింగ్ నేను ఎర్లీగా వచ్చేసా. ఆల్మోస్ట్ అంటే 6:30. ఎర్లీగానే కాదు, డైలీ మనం సైడ్ నుంచి వచ్చే టైమే. ఏమైందంటే 6:30కి వచ్చాం, ఫ్రెష్ అయ్యాం, ఫోన్ ఛార్జింగ్ పెట్టాం, అంతా ఓకే, నార్మల్గా బాగానే ఉంది. తర్వాత ఏమైందంటే మొత్తం సిస్టర్ ఏమో టీవీ చూస్తుంది, నేనేమో లైట్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ వేసుకొని ఫుల్ ఛార్జింగ్ 100 ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశా. ఆ రీల్స్ అన్నీ స్క్రోల్ చేస్తూ ఉన్నా. ఆల్మోస్ట్ టైం ఎంత అయిందంటే 9 అయిపోయింది. అమ్మ వచ్చింది, వచ్చి ఒక వాటర్ క్యాన్ తీసుకురా అంది. ఓకే, వెళ్ళి తీసుకొని వచ్చా. సరే, వచ్చినాక ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేయాలి, మనం డైలీ వీడియో అప్లోడ్ చేయాలి. వీడియో అప్లోడ్ చేయడానికి ఒక టైం పడుతుంది. ఆల్మోస్ట్ డైలీ ఒక 10 o'clock వరకు చేస్తున్నా అట్టాగే. సర్లే ఇవాళ ఆపేద్దాం అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉన్నా ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో చూస్తే నేను అప్లోడ్ చేస్తే రేపు మార్నింగ్ నువ్వు ఈ వీడియో నువ్వు చూస్తావు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 9:30 అవుతుంది. ఆ టైంలో నేను రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు నువ్వు రేపు మార్నింగ్ ఆ టైం 8 o'clock ఆ టైంలో కాకుండా నువ్వు రేపు మార్నింగ్ నువ్వు చూడొచ్చు ఈ వీడియోని. సో ఇక్కడ నీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎంత ఎర్లీగా వచ్చినా, నువ్వు ఎంత లేట్గా వచ్చినా, నువ్వు చెయ్యాల్సింది, నువ్వు ఏమన్నా అనుకుంటుంది స్టార్ట్ చేసి ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నువ్వు నీ టైంని వేస్ట్ చేసుకో మాకు. ఎందుకంటే ఇప్పుడు నేను నీకు చెప్తున్నా ఏంటంటే, ఆల్మోస్ట్ నేను ఒక 6:30కి వచ్చానంటే 7:30, 8:30, ఆల్మోస్ట్ 2.5 hours, ఆల్మోస్ట్ 3 hours వేసుకో. 3 hours నేను ఆ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఎంత టైం వేస్ట్ చేశానో మైండ్తో ఒకసారి ఆలోచిస్తుంటే తెలుస్తుంది నాకు. అలాగే మూవీకి కూడా ప్లాన్ చేద్దామని చెప్పి చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా. డ్యూడ్ మూవీకి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే అక్కడ కామెంట్ చూస్తుంటే ఒక్కొక్కరి ఏదో విధంగా ఉన్నాయంటే, మూవీ బాగోలేదు, సెకండ్ హాఫ్ యావరేజ్, ఫస్ట్ హాఫే బాగుంది. ఓకే, అదంతా నార్మల్ విషయం అని చెప్పి నేను కూడా వదిలేసా చూసి. సో సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. అంటే అమ్మ వచ్చింది, అంటే ఒక సాల్ట్ అవి తీసుకున్నాను వచ్చింది. సో ఇక్కడ నీకు చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ నువ్వు లేట్గా వచ్చినా త్వరగా వచ్చినా, నువ్వు ఒక కంటెంట్ క్రియేట్ స్టార్ట్ చేయాలన్నా చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలోకి నువ్వు స్క్రోల్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నావు అంటే తర్వాత నువ్వే రిగ్రెట్ అనేది ఫీల్ అవుతావు. అలాంటిది ఏమి చేయకుండా నువ్వు టైంకి వచ్చినా లేట్గా వచ్చినా ఎమ్మటే ఏదైనా చేయాలనుకున్నా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ చేసేయి. ఒక వ్లాగ్ చేయాలనుకున్నా స్టార్ట్ చేసే, రిగ్రెట్ అనేది తర్వాత ఫీల్ అవ్వ మాకు నువ్వు. నాకు అనిపించింది అంటే చెప్తున్నా, అంటే నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఫోన్ ఆ ఇన్స్టాగ్రామ్ను పక్కన పెట్టేసి, సో ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా, అది కూడా మీకు చెప్తున్నా. నేను ఆ 24/7 చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, జాబ్ చేసి వచ్చి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను జాబ్ చేసి వచ్చి చూస్తూ ఉంటా, అంటే ఒక 1 hour అట్లా చూసి చేద్దాం అనుకునే లోపే మూడంతా మారిపోద్ది. సో నువ్వు అలా చేయకుండా నీకు కూడా కొంచెం
ఎంటర్టైన్ చేయాలంటే నువ్వు వీడియోని చూస్తావని అనుకుంటున్నా. నీకు ఈ వీడియో రేపు మార్నింగ్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఫీల్ అవుతావు. ఆ ఇన్స్టాగ్రామ్ని కొంచెం బంద్ చేసి స్క్రోల్ చేయడం ఆపి నువ్వు చెయ్యాల్సింది పని ఏమైనా ఉంటే స్టార్ట్ చేసింది ఆ తర్వాత నువ్వు ఏమన్నా చేయాలనుకుంటే చేసుకో, నో ప్రాబ్లం. ఇంకేమన్నా చెప్పడం మర్చిపోయాను అనుకుంటా, ఇదే చెప్దాం అనుకున్నా. ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే నెక్స్ట్ వీడియో కలుద్దాం. నువ్వు ఈ వీడియోని చూసి హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటున్నా. ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పు, నేను కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతా. ఆ కామెంట్స్కి కూడా నీకు రిప్లై ఇస్తా. లాస్ట్ వరకు చూసి ఉంటే ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యని నేను అడగను, నీకు నచ్చితే నువ్వే చేస్తావు. సో సీ యూ టుమారో. టుమారో కదులే, అండ్ నీకు ఒక ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్లో నీకు వచ్చేస్తుంది వీడియో. చూస్తావు, నీ కాడ రీచ్ అవుతుంది వీడియో. ఖచ్చితంగా నువ్వు రిగ్రెట్ అనేది ఫీల్ అవుతావు ఇన్స్టాగ్రామ్ నువ్వు స్క్రోల్ చేస్తున్నట్లయితే. సీ యూ టుమారో.